మక్తల్ పట్టణ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. దీనికి పూర్తి కారణము కాంగ్రెస్ శ్రేణులు అని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఆరోపణ చేస్తుంటే మనతో మాట్లాడడానికి మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క బలవన్మరణ కారణము బీజేపీ అభ్యర్థి ఇలాంటి ఘటనకు పాల్పడంతో పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులకే బాధ్యత ఉందని చెప్పేసి మండిపడుతున్నారు. దీనిపైన ఏం చెప్తారు? ఏ కోణంలో చెబుతారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయభ్రాంతులు చేసిందని? దానికి ఎవిడెన్స్ అయితే కావాలి కదా. ముందు ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది, కుటుంబం వీధిన పడింది. కుటుంబం వీధ పడ్డ కుటుంబం గురించి ఆలోచన చేయండి. తీసుకున్న నిర్ణయం ఎందుకు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీలో బయటపడుతుంది. నిజం ఎప్పుడు కూడా నిప్పు లాంటిది, దాన్ని దాపెట్టలేం, ఎక్కువసేపు బయటికి వస్తుంది. అకారణంగా ఆ ఊరు పెద్ద మనుషుల మీద, ఆ ఊరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఆ ఊరిలో ఉన్నటువంటి నాయకత్వం మీద, లేకపోతే మంత్రి మీద ఈ విధంగా నెపం దాడి వేసి ఏం చేయాలనుకుంటున్నారు? దాంట్లో నిజమెంత? నేను అడుగుతా దాంట్లో నిజమెంత? ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులంతా కూడా నిలబడ్డ ముగ్గురు కూడా ఒకటే కుటుంబంకి నిలబడ్డారు కదా. ఇద్దరు కూడా మీకు ఖచ్చితంగా ఇద్దరు వచ్చిర్రా, ఇద్దరిని కాదనలేము, ఇద్దరికి సరి సమానం ఓట్లు వేస్తాం, తర్వాత దైవ నిర్ణయం అని చెప్పేసి అంత పెద్ద మనసుతో ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆదరిస్తే, ఓటేనికి వచ్చినప్పుడు మాట ఇస్తే, ఆ పెద్ద మనుషులను పట్టుకొని మీ ఊరిలో ఉన్న పెద్ద మనుషుల అరాచకం వల్లనే అని, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల వల్లనే కానీ ఆ ఊరి మధ్యలో విభేదాలు సృష్టించి ఏం చేయాలనుకుంటున్నారు? మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో అంతదిగా మెజార్టీ ఆ ఊరు మీకు ఇచ్చినందుక ఈ అరాచ్మెంట్ అంతా ఎందుకో నాకైతే తెలియదు. కానీ నిజం బయటకు వచ్చినప్పుడు తద్వారా ఆ నిజాన్ని దానికి దాగి ఉన్నటువంటి విషయాన్ని బయటకు వచ్చినప్పుడు ఎవరైనా సరే బలవత్ మరణం కానీ లేదా సహజ మరణం కాకుండా ఎవరి పోద్భరం వల్ల వచ్చినా లేకపోతే ఎవరు ప్రేరేపించిన మరణం చెందినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షకు అర్హులు. తుదకు రాష్ట్రం అంతైనా నేను సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఆ నామినేషన్ నుంచి నేను ఫోన్ చేయటం కానీ అంతకంటే ముందు నేను ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి ఉంటే ఆయన చూసిందే మొదటిసారి. ఈరోజు నేను సెల్ ఫోన్లా ఒక ఎటపడితే అట్లా మాట్లాడి బురద జల్లడం అనేది ఇది సరైనది కాదు. ఆ గ్రామ ప్రజలు నిజంగా కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ విషయం మేము ఊరడం అంతా కూడా వాడిపోయిందని బాధపడుతూ ఉంటే దీని మక్కలు ఈ విధంగా రద్దంతా చేస్తున్నారని బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది, చట్టం తన పని తను చేస్తుంది. 100% కావాల్సిన బిడ్డతను కాకుండా భారతను కాంప్లైంట్ తీసుకోండి. నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఆదేశిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఎంక్వైరీ చేద్దాం. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరిని వదిలేది లేదు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈ మాట మనం తెలియజేస్తూ ఉన్నా. దయచేసి చందాపురం గ్రామంలో అన్నదమ్ముల్లాగా బతికిన గ్రామం మధ్యలో విద్వేషాలు విభేదాలు పెంచకండి మాత్రం తెలియజేస్తాం. అంటే ఒకవేళ పాల్పడకపోతే, ఇలాంటి ఒత్తిళ్లకు పాల్పడకపోతే కాంగ్రెస్ శ్రేణులు హుటాహుటిన ఎందుకు కేసు పోలీసులు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు? అంతే అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఎంపీ డీకేఆర్ను ప్రశ్నిస్తున్నారు. పోలీసు వాళ్ళకు కాంగ్రెస్కి ఏం సంబంధం అండి? అక్కడ బీఆర్ఎస్ కూడా నిలబడింది. బీఆర్ఎస్కి పోలీసులకు ఏం సంబంధం ఉంటుందా? జరిగిన సంఘటన హుటాహుటిన పోలీసులు పోతారు, ఎవరు ఫోన్ చేసినా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ చూస్తారు, ఫోటో తీయించుకుంటారు. ఆడ అవైలబిలిటీ బట్టి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకున్నాకనే కదా బాడీని ముట్టుకునేది. మరి బాడీని ముట్టుకోవాలంటే కంప్లైంట్ తీసుకోవాల్సిందే కదా. లేదు ఆ కంప్లైంట్ కాదు బాడీతో తీసుకోమని నేను చెప్తా ఉన్నా కదా. నేను ఆదేశిస్తా ఉన్నా ఖచ్చితంగా భారత కంప్లైంట్ తీసుకొని తప్పే ఉంది. కంప్లైంట్లో అర్థమైంది, ఇగో నా భర్త బిడ్డ ఇస్తేనేమో మా నాన్న ఈ విధంగా చనిపోయాడని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చినా, లేదా భార్య నా భర్తకు కావాల్సినటువంటి మరణానికి సంబంధించిన కారణాలు నాకు ఖచ్చితంగా తెలియాలి. ఎవరి కారణం చేసి చనిపోయినా మా భర్తకు చంపిన వాళ్ళకి శిక్ష పడాలని ఇస్తుంది కదా. అదే మాట నేను కూడా చెప్తా ఉన్నా. ఒక బిడ్డగా ఇచ్చినా, భార్యగా ఇచ్చినా, ఒక సామాన్య పౌరుడిగా ఇచ్చినా, ఇంటి పక్కన ఇచ్చినా, రాష్ట్ర మంత్రివర్యులుగా నేను ఇచ్చినా ఖచ్చితంగా దీని మీద ఎవరి ద్వారా ఆ చావు కారణమైందో ఆ చావుకు సరిపడినటువంటి విషయాన్ని బయటికి తీసి ఎంత తోడైనా కూడా శిక్ష పడే విధంగా చూస్తామని నేను మాట ఇస్తా ఉన్నా. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా వైశల్యాలు పెంచి మధ్యలో గ్యాప్ పెంచి ఏమి సాధిస్తారో నాకైతే తెలియదు. నిజం నిప్పు లాంటిది, బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు పడతాయి. థ్యాంక్ యూ. ఇది ఇట్లా బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను బలవన్మరణ అనేటువంటి కారణాలు అయితే వెలికి తీయాలి. ఒక
మంత్రిగా నేను కూడా పోలీసులకు చెప్తున్నాను, ఈ యొక్క దీనిపైన వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమైనా బలమైనటువంటి కారణాలు వెలికి తీయాలి, దానికి ఒత్తిడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళను కూడా శిక్షించాలని కూడా నేను కోరుతున్నాను. కానీ కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఇలాంటి అబండాలు వేయడం అనేది సరికాదు. దీని పట్ల మీ యొక్క వైఖరితో చెప్పాలని కూడా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.